అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 3 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే తర్వాత రోజు ముగ్గురు షాపింగ్కి బయలుదేరారు. ముందుగా పార్లర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక సిరి సునీత లోపలికి వెళ్ళారు. వంశీ మాత్రం హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. సిరి వంశీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తూ చెప్పిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాక వంశీతో మాట్లాడడానికి సరైన సమయం కోసం అతన్ని చూస్తూ అతని పరిస్థితిని అంచనా వేస్తుంది. ఇంతలో సిరికి ఏదో చెప్పబోయిన సునీత సిరి ఎటో చూస్తూ ఉండడంతో ఏం చూస్తోందా అని అటు చూసి ఏదో ఊహించుకొని ఏంటి సిరి ఏం చూస్తున్నావు అని అంది. సునీత పిలుపుతో ఇటు తిరిగి ఏం లేదు అని అంది సిరి. మరి అన్నయ్యని అంత పరిశీలనగా ఎందుకు చూస్తున్నావు? అన్నయ్య అంటే లవ్ లాంటిదేమైనా అని అంటున్న సునీతని మధ్యలో ఆపి, ఓ హలో, అంత లేదు, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. అదేంటి సిరి అలా అంటున్నావు? అన్నయ్యకేంటి, మంచివాడు, అందగాడు, బాధ్యత గల మనిషి. ఏ ఆడపిల్లైనా చేసుకునేవాళ్ళు ఏం కోరుకుంటుంది? నిజమే, కానీ తన్ని చేసుకుంటే పోలీస్ ఇంకా ఖైదీలా ఉంటుంది మా రిలేషన్. మరీ మా అన్నయ్యని ఎందుకు సిఐడి ఆఫీసర్లా చూస్తున్నావు? తను నీకు తెలియకుండా ఏదో చేసినట్టు నువ్వు దాన్ని పట్టుకోవాలి అనుకున్నట్లుగా చూస్తున్నావు. కానీ నీకొకటి తెలుసా సిరి, అలాంటి వారు వాళ్ళ మనసులో సముద్రమంత ప్రేమ ఉన్నా బయటకి గంభీరంగా ఉంటారు అంటూ సునీత చెప్తూనే ఉంది. కానీ ఈ మాటలన్నీ ఏమీ సిరికి వినబడలేదు. ఎందుకంటే సునీత అంతకుముందు అన్న మాటల దగ్గర సిరి మైండ్ ఆగిపోయింది. అదే, తను తప్పు చేసినట్టు నువ్వు సిఐడిలా చూస్తున్నావు అంది కదా. ఆ మాట విన్న సిరికి ఏదో వెలిగింది. ఆ లెటర్స్ పంపడం అదంతా వంశీనే చేస్తున్నాడేమో అని అనిపించగానే అలర్ట్ అయిన సిరి వంశీని పరిశీలనగా చూసింది. కానీ ఎంతసేపు చూసినా అతని కదలికల్లో ఏ ఒక్కటి సిరికి అనుమానంగా కనబడలేదు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉన్నాడు వంశీ. అంతసేపటిలో ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు. పైగా ఆ లెటర్లో ఉన్న మాటల ప్రకారం వంశీనే ఇదంతా చేస్తే అతను నా వెనకే తిరగడం లేదు, అసలు నన్ను పట్టించుకోవడం లేదు. అదీ కాక తను ఇక్కడే ఉన్నాడు కదా, పైగా ఆ రోజు నెక్లెస్ కూడా బాగాలేదు అన్నాడు కదా అని ఒకసారి వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకొని నవ్వి, అస్సలు ఛాన్స్ లేదు, నేనేమన్నా దానికి రివర్స్లో చేస్తాడు, మా ఇద్దరికి నిమిషం పడదు. నీకు బుద్ధి లేదు సిరి, అసలు ఎవరి గురించి ఇలా ఆలోచిస్తున్నావు? ఆ దుర్వాసముని గురించా? కానీ సునీత చెప్పినట్టు ఒక ఆడపిల్ల కాబోయే భర్తలో కోరుకునే లక్షణాలన్నీ బావలో ఉన్నాయి. మరి నేనెందుకు ఎప్పుడు బావలో ఉన్న లక్షణాలను గుర్తించలేదు అనుకుంటూ ఉండగా ఇంకా ఎంతసేపు అంటూ లోపలికి వచ్చిన వంశీ సిరి తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో ఏంటే, ఏం మాట్లాడవు అన్నాడు. అప్పుడు ఆలోచన నుండి తేరుకొని హా, ఏంటి బావా అంది మర్యాదగా. ఎక్కడ ఆలోచిస్తున్నావే, ఇంకా ఎంత టైం పడుతుంది? మాట్లాడలేదు సిరి. హా, అయిపోయిందన్నయ్య అంది సునీత. దీనికేమైంది అనుకున్నాడు వంశీ సిరి సైలెంట్గా ఉండడంతో. సరే రండి వెళ్దాం అని వెళ్ళబోతుంటే సుశీల ఫోన్ చేసింది వంశీకి. కాల్ లిఫ్ట్ చేసి చెప్పత్తయ్యా. ఏమీ లేదు, ఒక చిన్న పని బ్యాలెన్స్ ఉంది. ఏంటత్తయ్య అది? మరి పూలదండలు ఆర్డర్ ఇచ్చి రావాలి అంది. సరే అత్తయ్య. హా వంశీ, రేపు టైంకి పంపమని చెప్పు. నేను చూసుకుంటానులే అత్తయ్య. సరే ఉంటాను. సరే అని కాల్ కట్ చేసి వాట్ నెక్స్ట్ అన్నాడు వాళ్ళని. అన్నయ్య, ఫస్ట్ లంచ్, తర్వాత ఏదైనా. ఓకే పదండి. ఒక మంచి రెస్టారెంట్కి తీసుకొని మీరు వెళ్ళి కూర్చోండి అని తను ఆర్డర్ చేసి వచ్చాడు. ఇంతలో సిరి మొదలైంది నియంత పాలన. ఇప్పుడే వీడి గురించి తప్పుగా ఆలోచిస్తున్నా అనుకున్నా. లేదు, కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు అని నిరూపించేశాడు. లేకపోతే ఆర్డర్ చేసే ముందు మీకేం కావాలి అని అడిగాడా? లేదు, తనకు నచ్చినట్టు చేస్తాడు. అందుకే నాకు వీళ్ళ మంచి కనబడదు అనుకుంటూ ఉండగా ఆర్డర్ వచ్చింది. అవి చూసి షాక్ అయ్యారు సునీత, సిరి. వాటిలో అన్నీ వాళ్లకు నచ్చినవి ఉన్నాయి. అన్నయ్య, మమ్మల్ని అడగకుండానే ఎలా ఇదంతా? చిన్నగా నవ్వి, నాకు గుర్తుంది నీకు ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమని, కానీ చిన్న చేంజ్, ఇది వెజ్ ఫ్రైడ్ రైస్. అంటే నీ పెళ్ళిదాకా నువ్వు నాన్ వెజ్ తినకూడదని ఇలా. అన్నయ్య, నువ్వు సూపర్ అసలు, థ్యాంక్ యూ అని తినడం మొదలుపెట్టింది సునీత. ఇంకా తినకుండా షాక్లో ఉండిపోయిన సిరిని చూసి షాక్ అయింది చాలు, ఇక తిను అన్నాడు. సిరి తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తన ముందు ఉండడంతో తింటూ వీణ్ణి అర్థం చేసుకోలేను,
అనుకుంది. ఇంతలో తను తినేసి, మీరు తింటూ ఉండండి, నేనిప్పుడే వస్తా అని ఎవరికో కాల్ చేస్తూ వెళ్ళిపోయాడు. చూసావా సిరి, అన్నయ్యకి అందరి గురించి తెలుసు. మనం చెప్పకుండానే మన ఇష్టాలు తెలుసుకునే అన్నయ్య లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తనకి వచ్చే భార్య ఎవరో కానీ చాలా లక్కీ. అవును నిజమే అనుకుంది మనసులో సిరి. ఇంతలో ఒక అబ్బాయి వీళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. సునీతతో ఏదో మాట్లాడుతూ తల పైకెత్తి చూసిన సిరి మాట్లాడడం ఆపేయడంతో ఏమైంది అని అడుగుతూ తను చూస్తున్న వైపు చూసి లేచి రాయిలా నిలబడింది. ఏంటే, 2 సంవత్సరాల నుండి నీ వెనక తిరుగుతున్నానని అలుసుగా ఉందా? చూడు. ఏ ఏంటే చూడు, నువ్వేమైనా పెద్ద మిస్ ఇండియావనుకుంటున్నావా? పోనీలే, ముందు ముందు అర్థం చేసుకుంటుందిలే అని ఊరుకుంటే అసలు పట్టించుకోకుండా చూసి చూడనట్టుంటావు. సరేలే, ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటే ఫోన్ చేస్తే తీయవు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వవు. అసలేమనుకుంటున్నావే నా గురించి? పిచ్చివాళ్లా కనబడుతున్నానా? ఇంతలో సిరి, ఓయ్ ఎవరు నువ్వు, ఏం వాగుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా అనడంతో, నువ్వేంటే మధ్యలో, నోరు మూసుకో, ఎక్కువగా మాట్లాడావంటే హా ఏం చేస్తావు, నీకంత సీన్ లేదు. హే సిరి, నువ్వు ఆగవే అంటున్న సునీతని, ఏ నువ్వుండవే అని, ఏంట్రా నీ మొహానికి మా సునీత కావాల్సి వచ్చిందా? దానికి ఇష్టమున్నా లేకపోయినా నువ్వు చెప్పిన దానికి సరే అనాలా అని ఒక రౌడీలా వాణ్ణి బెదిరిస్తూ ఉంది. అసలు నువ్వేంటే, నిన్ను అని చిన్న నైఫ్ తీసి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని బెదిరించాడు. అతను నైఫ్ తీయగానే రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ లేచి ఎవరికి వాళ్ళు పక్కకి నిల్చున్నారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. వాడు నైఫ్ని తీయగానే సిరికి కూడా భయం వేసింది. కానీ అది బయటకు కనబడకుండా గంభీరం నటిస్తూ లోపల 100 మంది దేవుళ్లకు దండం పెట్టుకుంటూ ఉంది కాపాడమని. ఇప్పుడు మాట్లాడవేంటే, ఇందాక తెగ మాట్లాడావు అని నైఫ్ని చూపిస్తూ భయపెడుతున్నాడు. హే ఏ ఏంటి, కత్తి చూపిస్తే భయపడతారనుకుంటున్నావా? అంత లేదు. దాంతో వాడికి ఇంకా కోపం వచ్చి, నేనిలా కాదే అని కత్తిని విసురుగా సిరి వైపు తీసుకువచ్చాడు. దాంతో భయం వేసి గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది సిరి. కాసేపటి తర్వాత ఏంటి సైలెంట్గా ఉంది అని కళ్ళు తెరిచింది. అలా కత్తి పట్టుకున్న వాడి చేతిని పట్టుకున్నాడు వంశీ. వంశీని చూడగానే కొండంత ధైర్యం వచ్చింది సిరికి. వంశీ వాడి చేతిని అలాగే పట్టుకొని వెనక్కి విరిచాడు. దాంతో వాడు కత్తి వదిలేసి ఆ అంటూ అరిచాడు. వాడి చెయ్యి వదిలేసి తను వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. నొప్పి కొంచెం తగ్గిన తర్వాత వంశీని చూశాడు భయంగా. వంశీ వాణ్ణి కూర్చోమని సైగ చేశాడు. దాంతో వాడు సైలెంట్గా కూర్చున్నాడు. ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగాడు వాణ్ణి. వాడు ఏం మాట్లాడలేదు. చెప్పరా అన్నాడు కొంచెం గంభీరంగా. అది, నేను సునీతని 2 years నుండి లవ్ చేస్తున్నాను, కానీ తను నన్ను పట్టించుకోవడం లేదు. నువ్వు తన్ని 2 years నుండి లవ్ చేస్తున్నా తను నిన్ను పట్టించుకోవడం లేదంటే ఏంటర్థం? చూడు, నువ్వు లవ్ చేసినంత మాత్రాన తను నిన్ను లవ్ చేయాలి అని లేదు. ఒకవేళ తనకే తను లవ్ చేయాలంటే నువ్వెన్ని రోజులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఆడపిల్లను బెదిరించో భయపెట్టో వాళ్ళ ప్రేమను బలవంతంగా లాక్కోకూడదు. అసలు బలవంతంగా ఎన్ని రోజులు ప్రేమిస్తారా? ముందు ఆడపిల్లల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక ఆడపిల్ల తనంతట తానే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అది ప్రేమ అవుతుంది. చూడు, రేపు తనకి పెళ్ళి. నువ్వంటే ఇష్టం ఉంటే అది పెళ్ళికి ఒప్పుకోదు. కాబట్టి ఇది ఇంతటితో వదిలేసి నువ్వు తనకి ఫ్రెండ్లా కంగ్రాట్స్ చెప్పి నీ పని నువ్వు చూసుకో. ఇంకెప్పుడు తన్ని డిస్టర్బ్ చేయకు, లేదంటే నా పద్ధతిలో చెప్పాల్సి ఉంటుంది. కాసేపటి తర్వాత అతను లేచి కత్తి తీసుకున్నాడు. దాంతో సిరి కంగారుగా వంశీ వైపు చూసింది. కానీ వంశీ సిరిని ఆగు అని, నేనున్నాను అని సైగ చేశాడు. సరే అని సిరి సైలెంట్గా ఉంది. అతను కత్తి తీసుకొని సునీత దగ్గరికి వచ్చి, సారీ, నిన్నింక ఎప్పుడు డిస్టర్బ్ చేయను అని, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వంశీ దగ్గరకు వచ్చి, థ్యాంక్ యూ అండి, మీరు కానీ ఇలా అర్థమయ్యేలా చెప్పకపోతే ఒక నేరం చేసి మా కుటుంబాన్ని బాధపెట్టి చేసిన దానికి జీవితాంతం నేను బాధపడేవాణ్ణి. ఆవేశంలో నిజంగానే పెద్ద తప్పు చేసేవాణ్ణి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే మిస్టర్ సురేష్. హో, చూడు సురేష్, తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు చేశాము అని తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా చూసేవాళ్లే గొప్ప. ఓకే అండి, సరే బాయ్. బాయ్ అండి అని వెళ్ళిపోయాడు. మనము వెళ్దామా అన్నాడు సిరి వాళ్ళని చూసి. అన్నయ్య అంటూ వచ్చి వంశీని హక్ చేసుకొని
థ్యాంక్ యూ అన్నయ్య అంది సునీత. ఏ సునీత, ఏంటిది చిన్నపిల్లలా అన్నాడు వంశీ. వంశీకి దూరం జరిగి, నీకు తెలీదన్నయ్య, ఇన్ని రోజుల నుండి నేనెంత బాధపడ్డానో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలేదు. కాలేజ్కి వెళ్ళాలన్నా, ఫోన్ రింగ్ అవుతుందన్నా చాలా భయం వేసేది. నాన్న వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక నాలో నేనే చాలా భయపడ్డాను. అలాంటిది నువ్వు ఈ సమస్యని నిమిషంలో తీర్చేశావు. ఇప్పుడు నేను ఫ్రీగా ఊపిరి పీల్చుకోగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇదంతా చూస్తున్న సిరికి వంశీ ఫస్ట్ టైం కొత్తగా కనబడుతున్నాడు. ఆడపిల్లలంటే ఎంత గౌరవం, వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు బావ. ఛా, నేను బావని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. అసలు తనలా ఎదుటివారి మనసుని చదివేవాళ్ళు ఈ రోజులు ఎవరున్నారు? బావ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి. అమ్మ చెప్పింది నిజమే, బావని అర్థం చేసుకోవాలంటే తన మనసు తెలిసి ఉండాలి అనుకుంటూ ఉండగా, పదండి వెళ్దాం, లేట్ అవుతుంది అన్నాడు వంశీ. మిగిలిన పనులు కూడా పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరారు. తిరిగి తిరిగి అలసిపోవడంతో కారులోకి రావడమే పడుకుంది సునీత. సిరి మాత్రం వంశీని చూస్తూ ఉంది. కానీ వంశీ తన వైపు చూసినప్పుడు తల తిప్పి పక్కకి చూడడం, తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ తన్ని చూస్తూ ఉండడం చేస్తూ ఉంది. సిరి అలా తననే చూడడం వంశీ గమనించి, ఏంటే, నన్నేమైనా అడగాలా అన్నాడు. హా, అది చెప్పు. ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. మరెందుకు మింగేసేలా అలా చూస్తున్నావు? వంశీ అలా అడిగేసరికి చటుక్కున చూపు తిప్పేసింది. చిన్నగా నవ్వి, ఏమైంది దీనికి అనుకున్నాడు వంశీ. ఎందుకో తెలియదు బావా, నిన్నలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది అనుకుంది సిరి మనసులో. ఇలా సిరి వంశీని దొంగచూపులు చూస్తూ ఉండగానే ఇంటికి చేరారు. సునీతను లేపి సిరి సామాన్లు తీసుకోవడానికి డిక్కీ దగ్గరకు వెళ్ళింది కారు దిగి. ఇంతలో వంశీ డిక్కీ ఓపెన్ చేసి సామాన్లు తీస్తున్నాడు. అలా ఇద్దరూ సామాన్లు తీస్తూ ఉండగా అనుకోకుండా ఇద్దరి తలలు తగిలాయి. సారీ అంది తల రుద్దుకుంటూ. ఇట్స్ ఓకే, నేను పంపిస్తాను, వెళ్ళు అన్నాడు వంశీ. దాంతో చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సిరి. తెల్లవారితే పెళ్లి కావడంతో హడావుడిగా ఉంది ఇల్లంతా. కానీ ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ వెళుతున్న సిరిని చూసి, ఏమైంది దీనికి అని అడిగింది వంశీని సుశీల. భుజాలు ఎగరేస్తూ ఏమో అన్నట్లు మెట్లు ఎక్కుతున్న సిరిని చూస్తూ, ఏంటి ఈరోజు ఇది వింతగా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు. గదిలోకి వెళ్ళిన సిరి బెడ్ పైన పడుకుంటూ, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకో నాకే తెలీదు అని ఆలోచిస్తూ ఉండగా సిరి గదిలోకి వచ్చిన సుశీల సిరి పడుకొని ఉండడంతో, సిరి పడుకున్నావా? అక్కడ నీ కోసం వంశీ సునీత డిన్నర్ చేయకుండా ఎదురు చూస్తున్నారు. దాంతో సిరి వెంటనే లేచి, సారీ అమ్మా, ఊరికే పడుకున్నా, ఇప్పుడే వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది. సుశీల వాళ్ళకి భోజనం పట్టడానికి అన్నీ రెడీ చేస్తుంది. సునీత కిచెన్లో నుండి వాటర్ తీసుకొని వచ్చి కూర్చొని, రా సిరి, నాకు బాగా ఆకలిగా ఉంది. హా అని వెళ్ళి కూర్చుంది. ఇంతలో వంశీ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు. వంశీని చూసి సిరి వెంటనే తలదించుకుంది. ఇంతలో వంశీ కాల్ కట్ చేసి వచ్చి సిరి ఎదురుగా కూర్చున్నాడు. సుశీల ముగ్గురికి వడ్డించింది. సిరి తల పైకెత్తకుండా తింటుంది. తల పైకెత్తితే వంశీ కనబడుతున్నాడు, అందుకని తల ఎత్తడానికి ఇబ్బంది పడుతుంది. ఆమెకి తన పరిస్థితి తనకే విచిత్రంగా ఉంది. ఏమైంది అసలు నాకు? తను నా ఎదురుగా ఉంటే నాకింత ఇబ్బందిగా ఉందెందుకు అని ఆలోచనలో ఉండగా సిరిని చూసి, సిరి, ఆర్ యు ఓకే అని అడిగాడు. దాంతో సిరి వెంటనే హా అని తర్వాత ఏంటి అంది. ఏం లేదు, నువ్వు ఈ కూర వద్దు, పెరుగొద్దు అని పేచీ పెట్టకుండా ఇంత సైలెంట్గా ఉంటే అనుమానం వచ్చింది. అంటే ఏంటి నువ్వనేది? నేను రోజు పేచీ పెడతాననా అంది కొంచెం కోపంగా. దాంతో సుశీల సునీత ఇద్దరూ నవ్వారు. నువ్వు రోజూ పేచీ పెడుతున్నావని నేనెప్పుడన్నాను? ఈరోజు సైలెంట్గా ఉన్నావేంటి అన్నాను అంటూ చేతులు కడుక్కొని తుడుచుకున్నాడు. అదిగో మళ్ళీ అదే అంటున్నావు అంటూ లేచి తను చేతులు కడుక్కొని, నేనేమైనా చిన్నపిల్లనా రోజు పేచీ పెట్టడానికి అని తను ఇప్పటిదాకా వంశీ గురించి ఆలోచించిన సంగతి మరిచిపోయి కోపంగా అంది. ఏమో, నాకు తెలీదు దాని గురించి. ఇంతకీ నువ్వు చిన్నపిల్లవా పెద్దపిల్లవా అన్నాడు. ముందు హా అని తర్వాత వంశీ అడిగింది అర్థమై, ఏంటి అంది కోపంగా.
ఆమెకి కోపం వచ్చింది అని అర్థమై తను లేచి వెళుతూ, నాకేం తెలీదు, నీకే ఆ అనుమానం వచ్చింది, నేను దానికి క్లారిటీ అడిగానంతే అంటూ ఫాస్ట్గా మెట్లెక్కుతున్నాడు. దాంతో ఇంకా చిర్రెత్తుకు వచ్చి, నిన్ను అంటూ వంశీ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అది చూసి, అమ్మో, ఈ రాక్షసికి తిక్క వచ్చినట్టుంది అనుకొని తను పరిగెత్తాడు. ఇదంతా చూస్తున్న అక్కడి వాళ్ళందరూ నవ్వారు. వంశీ తన గదిలోకి వెళ్ళాడు. వెనకాలే సిరి కూడా వెళ్ళింది. అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ వంశీని తన 2 చేతుల్లో బిగించి పిడికిలితో కొడుతుంది. అలా కొడుతున్న సిరిని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు వంశీ. నన్నెప్పుడు ఏడిపిస్తావు అంటూ వంశీని వెనక్కి తోసి మళ్ళీ కొడుతూ ఉండగా, సిరి ఆగు సిరి అంటూ వెనక్కి వెనక్కి వెళుతూ టేబుల్ అడ్డం రావడంతో ఆగిపోయి సిరిని చూస్తూ నిల్చున్నాడు వంశీ. అందరి ముందు తన్ని ఏడిపించాడు అన్న కోపంలో ఉన్న సిరి తను ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు. లేకపోతే వంశీని కొట్టడం అనేది జరగనిది. కాసేపటి ముందు వరకు వంశీని తల ఎత్తి చూడ్డానికి ఇబ్బంది పడింది. అలాంటిది వంశీతో మాట్లాడడం కూడా జరగని పరిస్థితుల్లో ఏకంగా వంశీని కొడుతుంది. కాసేపటి తర్వాత సిరి 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు వంశీ. అతను తన చేతులు పట్టుకోవడంతో సిరికి తను ఏం చేస్తుందో అర్థమై సైలెంట్గా నిలబడి వంశీని చూస్తూ ఉంది. వంశీ కూడా సిరిని అలానే చూస్తూ ఉండడంతో సిరికి ఏదో తెలియని ఫీలింగ్. వంశీ నుండి తన చేతులు విడిపించుకోవడం కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయింది. వంశీ కూడా ఆమెను అలాగే చూస్తూ ఉండేసరికి కొత్తగా ఉంది. ఇప్పుడు చెప్పు, చిన్నపిల్లవా కాదా అన్నాడు. మాటలు రావడం లేదు సిరికి. వంశీకి అంత దగ్గరగా రావడం కొత్త కాకపోయినా ఇప్పుడు కొత్తగానూ వింతగానూ ఉంది సిరికి. చెప్పు అన్నాడు వంశీ చిన్నగా. వంశీ మాటలు కూడా చాలా కొత్తగా వింతగా అనిపించాయి సిరికి. ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుంది సిరి. మాట్లాడవా అన్నాడు వంశీ. చిన్నగా తల పైకెత్తి ఒకసారి వంశీ కళ్ళలోకి చూసింది. తన వంక చూస్తున్న సిరిని ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు వంశీ. దాంతో అతని నుండి చిన్నగా విడిపించుకొని తనని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తింది. వెళుతున్న సిరిని చూసి నవ్వుతూ పక్కనున్న కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు. సిరి కంగారుగా తన గదిలోకి వెళ్ళి డోర్ వేసి బెడ్ మీద కూర్చొని ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని ఫాస్ట్గా తాగింది. ఏదో తెలియని కంగారుగా ఉంది సిరికి. తన గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం తనకు తెలుస్తోంది. తన గుండె మీద చేయి వేసుకొని, ఏమైంది ఈరోజు నాకు? నిన్నటిదాకా బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడేంటి, ఏమైంది అనుకుంటూ పడుకుంది. కానీ కళ్ళు మూతలు పడ్డం లేదు. కాసేపు అటు ఇటు దొర్లి ఎప్పటికో కళ్ళు మూసిన ఆమెకి వంశీనే కళ్ళలో మెదులుతున్నాడు. అంతే, ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ఏమైందే నీకు, ఎందుకింతలా ఆలోచిస్తున్నావు? చూడు సిరి, రేపు సునీతకి నలుగు పెడతారు కాబట్టి పొద్దున్నే లేవాలి, సో త్వరగా పడుకోవాలి అంటూ దీర్ఘంగా శ్వాస తీసుకొని పడుకుంది. నిద్రపోతున్న సిరి రూమ్ తలుపులు తీసుకొని లోపలికి వచ్చాడు వంశీ. ప్రశాంతంగా నిద్రపోతున్న సిరిని చూసి బెడ్ మీద తన పక్కన కూర్చొని సిరి చెంపల మీద పడి గాలికి అటు ఇటు కదిలి తన నిద్రను డిస్టర్బ్ చేస్తున్న జుట్టుని తీసి తన చెవి వెనకాలకి పెడుతూ నున్నని ఆ బుగ్గలన్నీ చూసి నెమ్మదిగా వంగి సిరి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దాంతో అతని మీసం సిరికి గిలిగింతలు పెట్టడంతో నిద్రలో చిన్నగా నవ్వి అటు తిరిగి పడుకుంది. దాంతో వంశీ తన చేతిలో ఉన్న పసుపుని తీసి సిరి బుగ్గలకి రాసి బుగ్గని సుతారంగా నిమిరాడు. తన బుగ్గలని ఎవరో ముట్టుకున్నట్టు అనిపించడంతో నిద్రలో ఉన్న సిరి ఒకసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నవ్వుతూ కనిపించాడు వంశీ. తను కూడా నవ్వుతూ మళ్ళీ కళ్ళు మూసుకుంది మళ్ళీ నిద్రపోవడానికి. అంతే, ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి కూర్చొని ఒకసారి రూమ్ మొత్తం చూసింది. వంశీ ఎక్కడా కనిపించకపోవడంతో అదేంటి, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు కనబడ్డేంటి అనుకుంటూ అతను తన బుగ్గలకి ఏదో రాయడం గుర్తు వచ్చి చూసుకుంది. కానీ బుగ్గలకి ఏమీ లేదు. దాంతో అది కళ అని అర్థమై తల పట్టుకొని కూర్చుంది. ఏమైంది సిరి, నీకు ఇలాంటి కలలు వస్తున్నాయి? ఇప్పటి వరకు బయట ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే ఇప్పుడు కలలో కూడానా అనుకొని, నో సిరి, నువ్వు దాని గురించి ఆలోచించకు, అది నిజం కాదు, కళ అంతే. సో ఇదంతా వదిలేసి సునీత పెళ్ళి ఎంజాయ్ చేయి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి ఎల్లో పింక్ కలర్ లంగా ఓణి వేసుకొని
సింపుల్గా జ్యువెలరీ వేసుకొని ముందు మోడ్రన్గా అల్లి వెనక జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసి మల్లెపూలు పెట్టుకొని అంతా అయిపోయాక ఒకసారి అద్దంలో కింద నుండి పైకి చూసుకొని వెరీ గుడ్, ఎవరి హెల్ప్ లేకుండా నువ్వు రెడీ అవ్వగలవని నిరూపించావు అని తనని తనే పొగుడుకుంది. అలా రెడీ అయి కిందకి వస్తున్న సిరిని అందరూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నవ్వుతూ వస్తున్న సిరికి ఎదురుగా ఎల్లో కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకొని కొంచెం దూరంలో నిలబడి కొంతమంది అబ్బాయిలతో మాట్లాడుతూ ఉన్న వంశీ కనపడ్డాడు. వంశీని చూసి సిరి అడుగు ముందుకు పడలేదు. ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావడం లేదు. చూడు సిరి, తను నిన్ను కల్లో కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అతను ఏం చేసినా నీకు ఎటువంటి తేడా ఉండకూడదు. అందుకే అతని గురించి ఆలోచించడం మానేసేయ్. కమోన్ సిరి, అతన్ని ఎప్పటిలాగే అనుకొని నువ్వు నీలాగే ఉండు అని ఆలోచిస్తూ బిగబట్టి అడుగు ముందుకు వేయబోతుంటే ఇంతలో సిరి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు వంశీ. అంతే, సిరికి హార్ట్ బీట్ పెరిగిపోయింది. అయ్యో దేవుడా, ఇప్పటి వరకు నాకు నేను ఎంతో ధైర్యం తెచ్చుకొని వెళ్ళబోతుంటే నేను నిజంగానే వీక్ అయ్యాను అని నిరూపించడానికి మళ్ళీ వచ్చేశాడు. స్వామి, ఎందుకు నన్ను ఇట్లా పరీక్షిస్తున్నావు అని అనుకుంటూ ఉండగా వంశీ సిరిని ఒకసారి పరిశీలనగా చూసి పైకి వెళ్ళాడు. దాంతో సిరి వెనక్కి తిరిగి అతను రూమ్లోకి వెళ్ళేదాకా చూసి తర్వాత హమ్మయ్య అనుకొని సునీత దగ్గరికి వెళ్ళింది. కాసేపటికి సునీతకి నలుగు పెట్టడం మొదలైంది. ఆ కార్యక్రమంలో సిరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. వంశీ మాత్రం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో అందరూ సునీతకి పసుపు పెట్టారు, సిరి వంశీ తప్ప. వంశీ ఎక్కడా అని అటు ఇటు చూస్తున్న సునీతని ఏంటి వెతుకుతున్నావు అంది సిరి. అన్నయ్య కోసం అని. ఏ సిరి, ఒక హెల్ప్ చేయవా అంది సునీత. సునీత ఏమడుగుతుందో తెలియకుండానే హాహా చెప్పు, నువ్వు చెప్పింది చేయకుండా ఉంటానా అని కొంచెం ఎక్కువగానే ఎక్స్ట్రాలు చేసింది. ఏమీ లేదు, వంశీ అన్నయ్య రాలేదు, వెళ్ళి తన్ని పిలుచుకురావా అంది సునీత. అది విన్న సిరి గుండెల్లో రాయి పడింది. అది చెప్పేది కూడా వినకుండా పెద్ద బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తనతోనే పని వచ్చింది. ఎలా? కాదు అనలేను, అంటే తను ఫీల్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఏ సిరి, మాట్లాడవేంటి అంది సునీత సిరి డ్రెస్ లాగుతూ. ఆలోచన నుండి బయటకు వచ్చిన సిరి సరే అంది అన్యమస్కంగా. థ్యాంక్ యూ సిరి అంది సునీత. పద, ఇక వెళ్ళి వేటలో పడు, ఈ మహానుభావుడు ఎక్కడున్నాడో అనుకుంటూ బయలుదేరింది. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయాలి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.